వెల్కమ్ టు ఫోకస్. వర్షాకాలం ఆరంభమై నెలన్నరైంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. మున్ముందు తగినంత వానలు పడే సూచనలు కూడా లేవు. ఇప్పటికే డెడ్ స్టోరేజీకి చేరిన ప్రాజెక్టుల్లో నీళ్లు నిండుకుంటున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే కరువు కాటు తప్పదేమో అనిపిస్తోంది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో కరువు పరిస్థితులపై స్పెషల్ రిపోర్ట్. వానలు లేవు, పంటలకు నీళ్లు లేవు. మునుపెన్నడూ లేని రీతిలో నీటి నిల్వలు అడుగుంటాయి. ఖరీఫ్కు నీళ్లు వదిలినా చివరి ఆయకట్టు రైతుకు అందే పరిస్థితి లేదు. తెలుగు రాష్ట్రాల్లో కరువు పరిస్థితులపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. తెలుగు రాష్ట్రాల్లో కరువు కోరలు చాస్తోంది. ఋతుపవనాలు సకాలంలోనే పలకరించాయి. ఆశించిన స్థాయిలో వానలు మాత్రం పడడం లేదు. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 40% తక్కువ వర్షపాతం నమోదైంది. ఫలితంగా ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. నీటి మట్టాలు డెడ్ స్టోరేజీ కంటే దిగువకు పడిపోతున్నాయి. దీంతో ఖరీఫ్ సీజన్ పంటలకు నీరు అందుతుందో లేదో అనే ఆందోళన రైతుల్లో మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో జలాశయాలు అడుగంటుతున్నాయి. విజయవాడ వద్ద గల ప్రకాశం బ్యారేజ్ ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని దాదాపు 13 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందించాలి. శ్రీశైలం, నాగార్జున సాగర్, తుంగభద్ర తదితర భారీ ప్రాజెక్టుల ద్వారా ఏపీ, తెలంగాణలో దాదాపు 60 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉంది. కానీ వర్షాలు లేకపోవడం వల్ల నీళ్లివ్వలేని పరిస్థితి నెలకొంది. కృష్ణానది పరివాహక ప్రాంతం 2,58,948 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. గోదావరిపై సర్ అర్థర్ కాటన్ బ్యారేజ్ ద్వారా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుమారు 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. కానీ నీళ్లిచ్చే పరిస్థితి లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు కనుక ప్రస్తుతానికి శ్రీరామ్ సాగరే గోదావరిపై అతిపెద్ద ప్రాజెక్ట్. తెలంగాణలో గల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా 18,25,000 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీరివ్వాలి. అలాగే 18 లక్షల ఎకరాల స్థిరీకరణకు గోదావరి జలాలు అవసరం. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇటీవల ఖరీఫ్కు నీరు విడుదల చేశారు. దాదాపు 15 లక్షల ఎకరాలకు నీరివ్వాలి. కానీ చివరి రైతు వరకు నీరు ఇవ్వగలమనే గ్యారంటీ లేదు. ఈ లెక్కన కర్నూలు జిల్లాలో 80% పైగా పంటలకు నీరు అందుతుందనే గ్యారంటీ లేదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణా, గోదావరి నదుల్లో నీటి ప్రవాహాలు లేవు. బుడమేరు, ఏలేరు, గుండ్లకమ్మ వంటి వాటి గురించి ఇక ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఏలేరు నుంచి 420 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు అధికారులు. అయితే అందులో ఎంత నీరు ఆయకట్టు రైతులకు అందుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా, గోదావరిపై గల ప్రాజెక్టులకు సంబంధించి కాలువలకు నీటిని పంపడం కూడా కష్టతరమవుతోంది. ఆల్మట్టి, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, సాగర్, పులిచింతల దాటుకుని ప్రకాశం బ్యారేజీ చేరుకోవాలి. కానీ దిగువకు నీటిని వదిలే పరిస్థితి ఏ ప్రాజెక్టు వద్దా లేదు. పవర్ హౌస్లకు కూడా నీరు విడుదల తగ్గిపోయింది. పులిచింతల నుంచి 600 క్యూసెక్కులు పంటల కోసం విడుదల చేస్తుంటే మంచినీటి అవసరాలకు 2,400 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 3,730 క్యూసెక్కుల నీటిని ఇటు పంటలకు, అటు మంచినీటి కోసం విడుదల చేస్తున్నారు. గోదావరి విషయానికొస్తే ధవళేశ్వరం వద్ద సముద్రంలోకి 43,787 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. పంటలు, మంచినీటి అవసరాల కోసం 13,600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సోమశిల దాదాపు ఎండిపోయింది. బుడమేరు నుంచి నీరు ఇచ్చే పరిస్థితి లేదు. గోదావరి, కృష్ణానదుల్ని అనుసంధానం చేస్తూ పట్టిసీమ ఉంది. కానీ దీని నుంచి విడుదల చేసే నీరు పంట పొలాలకు కూడా సరిపోతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. మొత్తానికి కరువు పరిస్థితుల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. దీంతో నీటిని పొదుపుగా వాడుకుని పంటలను కాపాడుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎల్నినో దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలు వట్టిపోయాయి. నీటి మట్టాలు డెడ్ స్టోరేజీకి పడిపోయాయి. ముఖ్యంగా కీలకమైన తుంగభద్ర, శ్రీశైలం జలాశయాల పరిస్థితి దయనీయంగా ఉంది. తెలుగు రాష్ట్రాలకు తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలు చాలా కీలకమైనవి. కర్ణాటక హోస్పేటలోని తుంగభద్రకు నీరు చేరితే ఏపీలో కర్నూలు, అనంతపురం జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందుతుంది. తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీరు, తాగునీరు అందుతుంది. శ్రీశైలం జలాశయంపైనే రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులు ఆధారపడ్డాయి. ఎస్ఆర్బీసీ, తెలుగు గంగా, గాలేరు నగరి, కేసీ కెనాల్, హంద్రీనివా ప్రాజెక్టులు పూర్తిగా శ్రీశైలం జలాలపైనే ఆధారపడ్డాయి. ఇక తెలంగాణలో కూడా కల్వకుర్తి లిఫ్ట్కు సాగునీరు కావాలన్నా, నాగార్జున సాగర్కు నీరు చేరాలన్నా శ్రీశైలం నిండితేనే సాధ్యమవుతుంది. సుమారు 25 లక్షల ఎకరాలు శ్రీశైలం జలాశయం కింద తెలుగు రాష్ట్రాల్లో సాగవుతుంది. వేలాది గ్రామాలకు తాగునీరు కూడా అందుతుంది. అయితే ఎల్నినో ప్రభావంతో తుంగభద్ర, శ్రీశైలం ఒట్టిపోయాయి. గతేడాది కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు చాలా ముందుగానే నీటి మట్టం వేగంగా పెరిగింది. గత ఏడాది ఇదే రోజున నీటి మట్టంతో పోలిస్తే ఈసారి భారీగా తగ్గిపోవడమే కాదు, చుక్క నీరు కూడా రాలేదు. తుంగభద్ర పరిస్థితి కూడా దారుణంగా ఉంది. తుంగభద్ర జలాశయంలో ప్రస్తుతం కేవలం 9 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ ఏడాది చాలా ఆలస్యంగా తుంగభద్ర పరివాహక ప్రాంతంలో వర్షాలు మొదలయ్యాయి.
ఎగువన తుంగ, భద్రా నదులు ప్రవహిస్తేనే హొస్పేటలోని జలాశయంలోకి నీరు చేరుతుంది. పైనుంచి వరద చేరాలంటే ఇంకా 2 వారాలు పడుతుంది. ఎల్నినో ప్రభావంతో జలాశయాలకు నీరు చేరకపోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానికంగా కరువు పరిస్థితులు ఉన్న కృష్ణా, తుంగభద్ర ఎగువన భారీ వర్షాలు కురిస్తే కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనివా ఆయకట్టు కింద పంటలు పండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎగువన వర్షాలు లేవు. స్థానికంగానూ అదే పరిస్థితి. ఇప్పటికే సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఇంకా విత్తనం వేయని భూముల్లో విత్తనం వేయాలా లేదా వద్దా అనే ఆలోచనలో పడ్డారు రైతులు. మొత్తం మీద ఎల్నినో రైతులను నట్టేట ముంచుతోంది. అఖండ గోదావరిలో నీటి మట్టం తగ్గుతోంది. దీంతో డెల్టా రైతుల్లో ఆందోళన మొదలైంది. ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం దాదాపు ఆగిపోవడంతో కాటన్ బ్యారేజీలో నీటి లభ్యత తగ్గిపోయింది. దీంతో డెల్టాకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే నాట్లు వేసిన రైతులు నీళ్లు కొరత వల్ల ఇబ్బంది పడుతున్నారు. రాజమండ్రి వద్ద అఖండ గోదావరిలో నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ప్రవాహం అనూహ్యంగా పడిపోవడంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ప్రస్తుతం బ్యారేజీ నుంచి గోదావరి డెల్టాలోని 3 ప్రధాన కాలువలకు కేవలం 9,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాధారణంగా ఈ దశలో వరి నాట్ల కోసం రోజుకు సుమారు 14,000 క్యూసెక్కుల నీరు అవసరం. కానీ అందుకు సరిపడా నీరు లేదు. దీంతో సాగు కోసం సరఫరాను కుదించారు అధికారులు. ఎగువ ప్రాంతంలోని సీలేరు రిజర్వాయర్ నుంచి రోజుకు సుమారు 7,000 క్యూసెక్కుల నీరు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. కానీ భద్రాచలం వైపు నుంచి చుక్క నీరు కూడా రాలేదు. పోలవరం కాఫర్ డ్యాంలో నిల్వ ఉన్న బ్యాక్ వాటర్ను దిగువకు విడుదల చేస్తూ పరిస్థితిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. మే 31 నుంచే డెల్టా కాలువలకు సాగునీరు ప్రారంభమైంది. దీంతో రైతులు ముందస్తుగా దుక్కి దున్ని వరి నాట్లు ప్రారంభించారు. అయితే ఇప్పుడు నీటి కొరత ఏర్పడింది. మరోవైపు ఎండల తీవ్రత వల్ల వేసిన పొలాలు ఎండిపోతున్నాయి. చాలా చోట్ల వరి నారు ఎండిపోతోంది. దీంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వాడపాలెం హోల్సేల్ అండి. మాది 2వ కాలువ, 2వ డౌన్ మీద నుంచి నీరు చుక్క ఇప్పుడు వరకు నెల 6 రోజులు అవుతుంది సార్. ఆగుమడి వేయలేదండి. పైపులో నీళ్ళు రావట్లేదండి. దూలకి నీళ్ళు లేవు. నీళ్ళు కావాలంటే పెద్ద కాలువకి వెళ్ళి ముంచుకుని చెమ్ముడు నీళ్ళు తెచ్చుకుని కాలుకి చెల్లి కట్టుకోవాల్సిన పరిస్థితి మాది. ఇప్పుడు ఆగుమడికి నీరు లేదు. అయ్యా మీ అధికారులకి, మీకు నాయకులకి మీకు ఒక నమస్కారాలు. మేము కౌలు రైతులు అండి. ఎక్కడ కూడా చెంటు భూమి లేని వాళ్ళు మేము అందరూ కౌలు రైతులు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ. కానీ మాకు నీరు ఇప్పించాలని మిమ్మల్ని అందరినీ ప్రాధాయపడుతున్నాం. సాగునీరు అందకపోతే ఎకరానికి 15 నుంచి 20,000 రూపాయల వరకు నష్టపోతామంటున్నారు రైతులు. తమ పెట్టుబడులు నేలపాలయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 ఎకరాలు అదేం చేస్తున్నామండి. కానీ ఇసుక లేదండి. ఇప్పటికి ఆకుమడి వేసుకునే దారి లేదు, కాలువ తడలేదు. నెల 10 రోజులు అయిందండి. నెల 10 రోజుల నుంచి మాకు కాలువకి ఏ దారి లేదు. పెద్ద కాలువ అప్పుడు వెళ్తుంది కానీ ఓడపాలెం ఓల్సేల కాలువ అసలు ఒక్క చుక్క రావట్లేదు. ఒక 10 సంవత్సరాల క్రితం అయితే మాత్రం బాగా వచ్చిందండి నీరు, ఒడ్లు ములిగి. ఇప్పుడు కాలువ కూడా పారతలేదు నీరు. ఆ పరిస్థితిలో ఉన్నాం. మేము అందరం కౌలు రైతులు అండి. నిలబడ్డ రైతులందరం మేము నీరు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ పనులను చేపట్టాలని సూచిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. అయితే ఇప్పటికే సాగు ప్రారంభించిన రైతులకు ఇప్పుడు సూచనలు చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి గోదావరిలో ప్రవాహం పెరిగితే తప్ప తమకు ఊరట లభించే అవకాశం లేదంటున్నారు డెల్టా రైతులు. జూలై 2వ వారం వచ్చింది, కానీ వాన జాడలేదు. మబ్బులు వస్తున్నాయి, పోతున్నాయి. వర్షం మాత్రం కురవడం లేదు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ సీజన్ వ్యవసాయం దాదాపు ఆగిపోయింది. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లుతున్నారు ఇంకొందరు రైతులు. వర్షాకాలం వచ్చి పక్షం రోజులైంది. కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ సందడి కనిపించడమే లేదు. సాధారణంగా ఈ సమయానికి పొలాలు పచ్చగా కళకళలాడేవి. కానీ ఇప్పుడు బీళ్లను తలపిస్తున్నాయి. కొందరు రైతులు విత్తనాలు వేయకుండా వాన కోసం ఎదురు చూస్తున్నారు. తర్వాత వర్షాలు కురుస్తాయో లేదో తెలియదు. దీంతో పంట వేసే ఆలోచనను విరమించుకుంటున్నారు ఇంకొందరు రైతులు. మబ్బులు కమ్ముకుంటున్నా సాగుకు ఉపయోగపడేలా వర్షాలు పడకపోవడం వల్ల విస్తుపోతున్నారు రైతులు. ఇప్పటికి నార్లు స్టార్ట్ చేసుకునే దశలో ఉంటారనమాట. కాకపోతే ఈ ఎల్నినో ప్రభావంతో మనకి కరువు అదే దాని ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది అనేది ఒక సూచనలు చూపిస్తూనే ఉన్నారు. మనం వాడేటువంటి ఈ పురుగు మందులు, ఈ ప్లాస్టిక్, ఇటువంటి వాటి వల్లే మనం చేతులారా మన నాశనాన్ని మనమే కోరి తెచ్చుకున్నాము. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకొని, ప్రకృతిని అర్థం చేసుకొని ప్రకృతితోటి ఉంటే బాగుంటుంది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. ప్రభుత్వం కూడా ప్రభావిత జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాను చేర్చింది. ప్రస్తుత ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం దాదాపు 55,774 హెక్టార్లు. అందులో కంది, వరి, ప్రత్తి ప్రధానంగా వేస్తారు. కానీ ఖరీఫ్ ప్రారంభమై 40 రోజులు దాటినా తగినంతగా వానలు పడలేదు.
దీంతో కేవలం 1672 హెక్టార్లలో మాత్రమే పంటలు వేశారు రైతులు. అంటే లక్ష్యంలో 3వ వంతు లేదు. ముఖ్యంగా కంది, ప్రత్తి విత్తనాలు ఇంకా నేలలో పడలేదు. తొలకరి పంటలైన సజ్జ, పెసర, నువ్వుల పరిస్థితి కూడా అదే. బోర్లు, స్ప్రింక్లర్ల ఆధారంగా కొద్దిపాటి విస్తీర్ణంలో మాత్రమే వరి, వేరుశనగ సాగు మొదలైంది. మిగతా భూములు వర్షాల కోసం ఎదురుచూస్తున్నాయి. మేము మా భూముల్లో దాదాపు ఒక 15-20 ఎకరాలు వ్యవసాయం చేస్తుంటాము. కౌలు భూమి కానీ, సొంత భూమి కానీ. ఖరీఫ్ సీజన్లో మా పంటలు మేము వేసుకోలేక భూములన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎక్కడన్నా నీరు పెట్టుకున్న దానికి చూస్తుంటే ఎక్కడ కూడా కుంటల్లో కానీ, బోర్లలో కానీ పూర్తిగా ఎండిపోయి ఉండవు. ఇవన్నీ నీటి కొరత బాగా ఎక్కువగా ఉన్నది. ఇదే పరిస్థితి కొనసాగితే మేము పంటలు వేసుకోలేకపోవు. పూర్తిగా క్షామంతో మా పశువులు కూడా పూర్తిగా చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని గుర్తించి మాకు సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సాధారణంగా 366 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాలి. జూన్ నుంచి జూలై తొలి వారానికి సుమారు 70 మిల్లీమీటర్లు పడాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు నమోదైంది కేవలం 52 మిల్లీమీటర్లు మాత్రమే. ఇప్పటికే 25% లోటు వర్షపాతం నమోదైంది. రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగొచ్చన్న అంచనాలు రైతులను కలవరపెడుతున్నాయి. ఈరోజు వాతావరణ పరిస్థితులు చూసినట్లయితే పూర్తిగా రైతుకి, వ్యవసాయానికి వ్యతిరేకమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఈరోజు ప్రకాశం జిల్లాలో నెలకొన్నాయి. ఖరీఫ్లో పెట్టేటువంటి జొన్న పశువుల మేతకి రావాల్సినటువంటి పరిస్థితి, కానీ ఇంతవరకు ఇత్తనం కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం వెంటనే పరిశీలన చేసి పశుగ్రాసం ఏర్పాటు చేసేదానికి, చెరువులు నీళ్లు నింపేటువంటి దానికి ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి రైతు సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటు మార్కాపురం జిల్లాలో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 86,349 హెక్టార్లు. అందులో 43,000 హెక్టార్లకు పైగా కంది సాగు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 1 ఎకరంలో కూడా విత్తనం పడలేదు. వేసవిలో ప్రత్తి మాత్రమే కొంత విస్తీర్ణంలో సాగవగా మిగతా పంటలు పూర్తిగా నిలిచిపోయాయి. వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్లు ఎండిపోతున్నాయి. విత్తనాలు వేయాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు రైతులు. ఎల్నినో ప్రభావంతో మనకి వస్తాయని ఆశపడిన నైరుతి ఋతుపవనాలు కూడా రాలేదు. వర్షాలు పట్టడం ఆగిపోయింది. ఏ తుప్పర్లు పడుతున్నాయి ఎప్పుడప్పుడు తప్ప పడాల్సినటువంటి వర్షాలు బలంగా పడలా. దాని మూలంగా ఈ ఖరీఫ్ సీజన్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం ప్రాంతాల్లో ఇప్పటికే కంది, సజ్జ ఇట్లాంటి అపరాల పైర్లు ఇప్పటికే వేసి ఉండాలి. అవి వేయలేకపోయారు. ఎక్కడన్నా వేసినా కూడా ఈ బెట్టకి ఎండిపోతూ ఉన్నాయి. ఇవన్నీ పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే కరువు చర్యలు తీసుకోవాలి. జూలైలో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే సూచనలు కనిపించడం లేదు. ఎల్నినో ప్రభావం మరింత పెరిగితే ఈ సీజన్ వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. వర్షాకాలమే కానీ వానల జాడలేదు. పంటలు ఏపుగా ఎదగాల్సిన సమయంలో మొలకెత్తటమే గగనంగా మారిపోయింది. దీంతో సాగు ప్రారంభించిన రైతులు తమ శ్రమ, పెట్టుబడులు వృధా అయ్యాయంటూ దిగులు చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతుల దుస్థితిపై రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 17 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. ఇక్కడ అత్యధికంగా 11 లక్షల ఎకరాల్లో ప్రతి పంట సాగు చేస్తున్నారు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే సుమారు 3,52,000 హెక్టార్లు అంటే 8,70,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ప్రత్తి, వరి, సోయా, జొన్న, మొక్కజొన్న, కంది సాగు చేస్తున్నారు. అయితే ఈసారి ప్రత్తి, సోయా సాగు సమయంలో కాస్త వర్షాలు పడుతున్నాయి. అయితే నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాల్లో ప్రాజెక్టుల మీద ఆధారపడి సాగు చేస్తున్న రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల తీరు చూస్తుంటే రానున్నది గడ్డుకాలం అని స్పష్టమవుతోందంటున్నారు రైతులు. పలుచోట్ల ప్రత్తి, సోయా సాగు ప్రారంభమైన వరి నాట్లు మాత్రం ఎక్కడా పడలేదు. కొన్ని చోట్ల వరి నారుమడులు పోశారు. ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో నాట్ల జోలికి వెళ్లలేదు. కొందరు రైతులు ప్రత్తి, సోయా పంటల జోలికి కూడా వెళ్లలేదు. ప్రభుత్వం ఇప్పటికే వాతావరణ శాఖ ఎలినినో ప్రభావం వల్ల వర్షాలు ఆలస్యంగా వస్తాయని చెప్పేసి చెప్పింది. టీవీలలో, పత్రికలలో ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో అధికారులు రైతులకు అవగాహన కల్పించడం కొంచెం ఆలస్యమైంది. అధికారులు కూడా రైతాంగానికి అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉండే. ఇప్పుడిప్పుడే రైతులు ఎట్లాగో వర్షాలు పడట్లేదని చెప్పేసి మరి ప్రత్యామ్నాయ పంటల వైపు, మార్పిడి వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. నాడు పొలాలు చేసిన రైతులు నేడు మేము పసుపు వేసుకోవడం కానీ, పత్తి వేసుకోవడం కానీ ఇలాంటి అరుతడి పంటల వైపు మొగ్గు చూపేటటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. బోరుబావులున్న చోట డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా సాగు చేస్తున్నారు. వర్షంపై ఆధారపడిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వర్షాలు లేకపోవడం వల్ల 2-3 దఫాల్లో విత్తనాలు వేయాల్సి వచ్చిందని చెబుతున్నారు ఇంకొందరు రైతులు. ప్రాజెక్టు కడెం ప్రాజెక్టు నిండే గ్యారంటీ లేదు.
వర్షాలు వెనకబడ్డాయి. ఇప్పటికే ఈ నిరుడు ఈ దినం మంచి తకతకలాడింది చెరువు. అయితే వెనకబడ్డాం కాబట్టి ఖర్చుల పాలు కాకుండా మనం 1-4 ఆలోచించి మనం పనిచేయాలి. ఓవైపు వరుణుడు ముఖం చాటేయడం వల్ల ఇబ్బంది పడుతున్న రైతులు పెరిగిన ఎరువుల ధరలు చూసి భగ్గుమంటున్నారు. మొన్నటి వరకు 1800 ఉన్న ఎరువుల బస్తా ధర ఇప్పుడు 2100కు చేరిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఒకవైపు కరువు దెబ్బ, మరొక వైపు ఎరువుల ధరల భారంతో కుదేలవుతున్నారు రైతులు. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు లేవు. దీంతో తెలంగాణలో కేవలం 2% విస్తీర్ణంలోనే పంటలు వేశారు రైతులు. దీంతో పంటలతో పచ్చగా మారాల్సిన భూములు బీళ్లను తలపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరువు పరిస్థితులపై రిపోర్ట్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులను వర్షాభావ పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నాయి. ఎల్నినో ప్రభావం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తోంది. వర్షాకాలం వచ్చి 6 వారాలైనా వానలు లేకపోవడంతో విత్తనం వెయ్యాలా వద్దా అనే సందేహంలో ఉన్నారు రైతులు. ఈ సీజన్లో 5,60,000 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అంచనా వేసింది వ్యవసాయ శాఖ. కానీ ఇప్పటి వరకు కేవలం 10,000 ఎకరాల్లోనే పంటలు వేశారు రైతులు. కేవలం 2% విస్తీర్ణంలో సాగు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు ఈ నెలలో కూడా వర్షాలు లేకుంటే చాలా కరువు వస్తుంది. ఇప్పటికీ ఆల్మోస్ట్ మా దగ్గరలో జూన్లోనే పంటలు నాటడం అయిపోతుండే. ఇప్పటికి ఒక్కసారి కూడా వర్షం అనేది పెద్దగా పడలేదు. ఉన్న బోర్ నీళ్ళతోటే సాగు చేస్తున్నాము. ఆ బోర్లో కూడా కరెంట్ కరెక్ట్గా లేక రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. భూగర్భ జలాలు కూడా అంటిపోవడం వల్ల బోర్లలో కూడా వాటర్ తక్కువ అయిపోయింది సార్. ఇప్పుడు ఉన్న కాడికి ఎంత నీళ్లు పోతున్నాయో అంతే నాటుతున్నాము. వర్షం అనేది ఇంతవరకు లేదు. వర్షాకాలం ప్రారంభమయ్యాక అడపాదడపా వానలు పడ్డాయి. కానీ కరువు తీరా వర్షం కురవలేదు. ఇప్పటికే పచ్చదనంతో కళకళలాడాల్సిన పంట భూములు బీడువారాయి. ఎల్నినో ప్రభావం వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. దీంతో భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు రైతులు. ఇప్పుడు వర్షాలు లేక భూగర్భ జలాలు కూడా తగ్గిపోతాయి. అంటే వర్షాలు ఇట్లనే ఉన్నాయనుకో అవి కూడా పోతాయి. ఇప్పుడు వేసిన పంట లాస్ట్ అంటే మనకు ఒక 15 years బ్యాక్ మళ్ళీ రిపీట్ అవుతుందేమో అన్నట్టు అనిపిస్తున్నది. ఇదే కనుక కంటిన్యూ అయితే కనుక మనము ఇక అంటే కరువు ఆల్మోస్ట్ వచ్చినట్లే. ఇక వర్షాలు లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు సగమైన పండించుకుందామంటే అవి కూడా బోలాల నీళ్ళు ఎత్తిపోతున్నాయి. ఆ నాటినవి కూడా పండే ప్రసక్తి లేదు. అందుగురించి కరువు వచ్చేటట్టు కొడుతుంది ఈసారి. వర్షాలు లేక ఎక్కడ ఒక్కసారి పెద్ద వర్షం పడ్డది లేదు. పొలాల నీళ్ళు అయినవి లేవు ఎక్కడ. అందుగురించి చాలా ఇబ్బంది ఉంది సార్. పంట వేయడానికి ఇంట్లో విత్తనాలు ఎరువులు సిద్ధం చేసుకున్నారు. కానీ వానలు లేకపోవడం వల్ల వెనక్కి తగ్గారు. బాన్సువాడ, పిట్లం, నిజాం సాగర్, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, బీబీపేట తదితర ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల నీటి తడులు తక్కువగా అవసరమయ్యే పంటలు సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. పంటలు మన దగ్గర ఈ ఎల్నినో ప్రభావం కొంత మేరకు పంటల మీద మన జిల్లా మీద ప్రభావం పడే అవకాశం ఉంది. దానికి మేము యాక్చువల్గా అయితే ఈ వర్షాకాలానికి జనరల్గా లాస్ట్ ఇయర్ వరి పంట 3,25,000 ఎకరాల్లో వరి పంట ఉండేది. మిగతా పంటలు అన్నీ కలుపుకొని ఏది పత్తి, మొక్కజొన్న, కంది, ఇతర పంటలు కలుపుకొని మొత్తం 5,52,000 ఎకరాల్లో పంటల విస్తీర్ణం ఉండేది. వర్షాలు లేక గ్రౌండ్ వాటర్ తక్కువ ఉంది కాబట్టి వరి పంటలు తగ్గించుకొని ఆ ప్లేస్లో వేరే పంటలకు మొగ్గు చూపడం జరుగుతుంది. తెలంగాణలో రైతులు అత్యధికంగా యూరియా కొన్న జిల్లాగా నిజామాబాద్ నిలిచింది. 1,90,000 మంది రైతులు సుమారు 25,000 టన్నుల యూరియాను కొన్నారు. మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేశారు. అయితే ఆశించిన స్థాయిలో వర్షాలు కురిస్తే తప్ప సాగుగండం గట్టెక్కేలా లేదంటున్నారు రైతులు. రైతు మహాశయులు ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మన జిల్లాలో ఫర్టిలైజర్ యాప్ ద్వారా సుమారు 1,90,000 మంది రైతులు సుమారు 25,000 నుంచి 26,000 మెట్రిక్ టన్నుల యూరియాను కొనుగోలు చేయడం జరిగింది. అదే రకంగా ఇప్పుడు మనకున్నటువంటి పంటలను చూసుకున్నట్లయితే సుమారు 70,000 నుంచి 80,000 ఎకరాలే సోయింగ్ అయింది. దీని యొక్క లెక్క తీసుకున్నట్టయితే 7 నుంచి 8,000 మెట్రిక్ టన్నులే అవసరము. జూన్లో వర్షాలు కురవకపోవడంతో జూలైపై ఆశలు పెట్టుకున్నారు రైతులు. అయితే జూలైలోనూ కరువు పరిస్థితులు కొనసాగుతూ ఉండడంతో సాగు ఆలోచనను పక్కన పెట్టేశారు. తగినంత వాన పడితే పంటలు వేస్తామంటున్నారు రైతులు.